ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. తాతయ్య, ఇంతకీ ఆ ఫ్లాష్ మ్యాన్కి విరుగుడు దొరికిందా దొరకలేదా తాతయ్య? ఓరే మనోడా, వాడికి విరుగుడు దొరికేదేమో కానీ వాడికి నా కష్టాల మీద కష్టాలు వస్తూనే ఉంటాయి. వాడికి ఆ కష్టాలు తట్టుకోలేరు నాయన. పగవాడికి కూడా రాకూడదు అట్లాంటి కష్టాలు. దగ్గర నాయన. ఆ తర్వాత ఏమైందో కరెక్ట్గా చెప్పండి తాతయ్య, ఉండలేకపోతున్నాము. ఒరే, ఆ తర్వాత నా ఆంటీకి ఏమో దేం పట్టేసుకుంటారా అవి. వాడు చూస్తే విరుగుడు కోసం అని చెప్పి అడుగులలో జరుగుతున్నాడా. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఒరే నాయన, 1 10 20 2,000 అమ్మ 3,000 4,000 అమ్మ జంగ అమ్మ. ఈ డ్రిప్స్ కొట్టడం చిన్న పని కదా నాయన, కొట్టలేమా వర నాయన. ఈ అడుగులో నాకు ఇప్పుడు దొరకద్దా వీరుడు. నేను ఎప్పుడు పోయి ఆయన తిని దాడుతాను అర్థమే కడలేదబ్బా. అంటే తలకే చెప్పి జాగుతుంది వర నాయన. ఈ అడవిలో ఆ కాయి ఈ పువ్వు పట్టుకుని తిని నా మాడు బొజ్జ విరిగిపోతున్నా బొజ్జ. అందుకే నా అమ్మ 4-5 డిప్స్ కొట్టి నా మాడు 4,000 దాకా కొట్టినట్టున్నాను రో డిప్స్. నా చిన్న పని కాదు. ఒరే మామ, మర్చిపోయాను రో. మొన్న ఒకడు వచ్చాడు రా ఫేస్ రివ్యూలు అంటానా. మళ్ళీ ఈరోజు అక్కడ బుట్టేస్తున్నాడు నాయన. ఒరే నాయన, వీళ్ళు ఏం చేస్తున్నాడు జనాలు. ఫ్లాష్ మ్యాన్ ఫేస్ రివ్యూలు అని చెప్తే లైక్లు వచ్చి 10 జాగ్రత్త అని నా అమ్మాడ పెట్టి 10 జాగ్రత్తుండ్రు. నా అమ్మాడ అది నిజం అనుకుంటారు జనాలు. నా అమ్మాడ ఏం చేస్తావా, సర్లే దాని ఏముంది కానీ నాయన నేను బాగోలరు నాయన. నీరు ఇరుగుడు కనుక్కోలు పోయా. నా అమ్మాట నా ఫేస్ ఇంకా రావలేదురా నాయన. బలివలసి మీరా మామ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మామ. ఒకరువా సబ్స్క్రైబ్ చేసా ఈ వీడియోకి నా అమ్మాట మంచి హైప్ నేయండి మామ. అక్కడ కామెంట్ బాక్స్ ఒక హైప్ ఉంటుంది, దాన్ని నైస్గా ఒక దెంగండి నా మాట. సరితే ఒక చిలిపి కాకి హుషారయ్యింది. ఓం భగవతే భగిన భాగోదరే ఓం ఫట్ స్వాహ. ఓం భగవతే గంగాధరే ఓం ఫట్ స్వాహ. ఓం భగిన ఓరి వచ్చి పదింగడా. అభయో, చాలా రోజుల నుంచి దీపం చేశా, నన్ను బలి మెప్పించావురా అభయ నువ్వా. ఏం కోరిక కావాలి కోరుకోరు నాయనా. ఏం చెప్పమంటావమ్మా, పుట్టిన కాడించి నన్న అమ్మ నాయనలో మెంటలోడు అని నన్ను నిజంగానే మెంటలోని చేసి పదింగారు. అట్టని చెప్పి అడుగులో దోలు దింగారు నాన్న. తర్వాత మెంటలు ఎక్కువ అయిపోయింది. నేనేం చేయాలంటే ఇప్పుడు నేను భూమి మీద అంత ప్రమాదకరమైన మాంత్రికుడు అవ్వాలి నేను. దానికి నువ్వు నాకు సాయం చేయాలా. ఏం చేస్తా? ఓ రవ్యా, నువ్వు భలే ఓడు ఉన్నావు కదరా నువ్వు దీపమా పెద్ద దేవుళ్ళు చేసి ఉంటే వాళ్ళు నీకు ఏదో సాయం చేయబారా. నేనేదో మూల చిన్న దెయ్యాన్ని కాదంట నేనా. నాకు దీపం చేసావు, నేను ఆడి చేసేదరా నాకే గతి లేదా. వారిని ఫాస్ట్గాలు ఇన్ని రోజులు చేసిన దీపం అంతా వేస్ట్ నచ్చినేనా. వరదాగా అయిపోయిందా. ఇప్పుడు నేనేం చేయాలత్యా? ఓ రబ్యా, నువ్వు ఇన్ని రోజులు చేసావు కాబట్టి నీ కష్టం ఏడకపోదు నాయనా. నేను చెప్తాను కదా, నువ్వేం చేయబల్లా. నువ్వు ఒక మానవుడిని చెప్తా నేను. వాడిని దెంగ వచ్చి వాడు తలనరికి దెంగర నువ్వా. దెంగుతుకో నువ్వు నా మర్చి పెద్ద మాదిరికుడు అయిపోవు నువ్వా. ఎట్టంటే వాడు ఎప్పుడు ఎర్రగూడలు ధరించుంటాడు రా. నా కన్ను మూసి కన్ను తెరిచేలేపో నా మాట 30 ఉంటాడు రా. వాడు కళ్ళు నా మార్చి ఎప్పుడు నా మార్చి అమ్మాయిల సాయిలు ఆంటీల సాయిలు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. అట్లాంటి వాడిని పట్టుకుని వచ్చా నా ముందు నువ్వు బలిచ్చావంటే నువ్వు గోరుకొని జరిగిపోతా బాయ్. కానీ వారిని ఫాస్ట్గా ఇన్ని రోజులు చేసినంత వరదాకా అయిపోయిందేనా. సరేలే, వాడు ఎక్కడ ఉంటాడా ఎన్నా తెలుసా తెలీదా. సరేలే, ఎత్తుక్కుంటా బానా. ఇన్ని రోజులు దీపం చేసినోడ్నా ఆ ఒక్కరో కనుక్కోలే నేనోడ్నా. సరే కనుక్కొని నీలో నరికి దెంగతో వాడు తలకాయ నా అమ్మాడ. సరేలే, నీకెందుకు కానీ ఓమ్మా. అబ్బా, ఇప్పుడు ఏడని ఎత్తుకేది వాడు తలకాయ. నేను పెద్ద అయిపోతుందా. నేను ఎప్పుడు పెద్దవాడిని అవ్వాలి, ఎంత పెద్ద మాంత్రికుడిని అవ్వాలి. ప్రపంచం ఇప్పుడు కాదు దెంగాలి నేను. ఏందబ్బా, పోయి ఎతకదాం. ఒక చిలిపి కాకి హుషారయ్యింది. ఎక్కడ ఎంచగలరు నేనా. ఒక చిలిపి కాకి ఉరే దిగిందిరా. ఒక చిలిపి కాకి మన పడవ నడిచినాం కాళ్ళు ఎప్పుడు రా. ఏంటి బురదేందేడా బురద అయితే ఏముంది నడిచి ఏమన్నా రబులారా. ఈసారి ఏం గింజలు వేద్దాం అనుకుంటున్నారా పొలాల గింజల విత్తనాలు రా. ఏం విత్తనాలు వేయాలనుకుంటున్నారు మీరు అనవు.
మా వాడు పత్తి గింజలు వేయాలనుకుంటున్నాడు, నేను ఏమంటే శనగ గింజలు వేయాలనుకుంటున్నావు, ఏం వేస్తే బాగుంటుందా? ఒరేయ్ వాడు గింజ నువ్వు వేసుకో, నీ గింజలు వేసుకుంటాడు. ఏ గింజలు కదరా, ఇత్తనాలు అనలేరంట మీరా? ఇంకా నామాట పల్లెటూరులో లాగా ఉంటారు మీరు, గింజలు అంటనా? ఏ గింజలు అనుకోవాలి జనాలా? ఓ యానో, నువ్వు అంటే ఒక ముక్క చదువుకున్నాడు అనా? మాకు ఏడదన్నా చదువా? మట్టి బీసుకునే వాళ్ళు అన్నా, మాకు ఏడ చదువు చెప్పు అన్నావు. వాడు ఎవడో వస్తున్నాడు చూడు వెనక. ఒరే ఎవడిడా? ఓ ఎక్కడి నుంచి వచ్చావు నువ్వా? ఏదో నాయన గడ్డ ఈ వాడిని పెంచిపోతే కొనవా? ఓ వీడికి నమ్మట ఒక 3 రూపాయలు ఈరా బ్లేడ్కి గురుకుంటాడు మొత్తమా? ఓరే ముద్దుల్లారా, నేను గడ్డం పెంచింది ఏమి పిచ్చి దింగి కాదురా, నేను ఒక భయంకరమైన మాంత్రికునిరా. ఇంకా అవలేదులే, అవుతా అప్పుడు. ఓయో నువ్వు మాంత్రుడు అయితే మాకేమయ్యా? నువ్వు మాంత్రుడు అయితే మాకేమే? మరి నీ ఫాస్ట్గా నేను మాంత్రికుండ్రా, నమ్మండిరా నాయన. సరేలే మీరేమన్నా కోరుకోండిరా, ఇస్తానా? సరేలే నువ్వు ఎట్టో ఇస్తానంటున్నావు కాబట్టి ఓ నువ్వు నిజంగానే మాంత్రుడు అయితే మాకు పొలాల్లో వేసుకునే గింజలు కావాలా? గింజలా అవి నువ్వు మాకు ఇగలుతావా? ఓ బగిన బాగో దరే. ఒరే మీకు ఎట్లాంటి గింజలు కావాలో కోరుకోండిరా. ఓ చెప్తాను చూడు, మాకు ఎట్లాంటి గింజలు కావాలంటే వంకర గింజ, టింకర గింజ, పక్క గింజ, సైడ్ గింజ, నల్ల గింజ, పచ్చ గింజ, ఎర్ర గింజ, పుచ్చిపోయిన గింజ, పుచ్చని గింజ, మంచి గింజ, లేత గింజ, ముదిరి గింజ, ఎన్ని గింజలున్నా నాకు ఒకే గింజ ఇష్టమా? అదే నా అమ్మట ఫ్లాష్ మ్యాన్ గింజ. ఆ గింజకి నేను సలాం కొడతావా నాయనా? ఓ నువ్వు ఏనామాట గింజలు ఆడుతున్నావు అయినా, బలి పెద్దయినా షీనా? ఓరేనమ్మన బడవా, నేను అడిగిన గింజలేంది, మీరు చెప్పిన గింజలేందిరా? నేను పొలాలలో జల్లుకుని గింజలు ఆడుతుంటే మీరేమన్నమాట మంచి గింజల గురించి చెప్తున్నారు. సరేలే దాన్ని ఏముంది కానీ. సరే ఇప్పుడు నేను ఒక మనిషిని ఎతకతా ఉన్నాను రా. వాడంట ప్రతిరోజు ఎర్రగొడ్లు వేసుకుంటాడంట. ఆంటీలు సాయిలు అమ్మాయిలు సాయిలు చూడండి ఉండడంటనే వాడా, మీ ఊర్లో ఉండడంటే వాడు ఎక్కడ ఉన్నాడు? ఓరే నువ్వు ఆ మనిషి కోసం వచ్చిన నువ్వా? నాయన ఏడా అన్నాడుడా? వాడు నా తోడు కలిసిపోద్ది ఇంకోండి. వాడు నా పెద్ద ఇది అయిపోయాడుడా, తోడలైపోతున్నాడు. విరుగుడు కోసం అని చెప్పి అడుగులో దింగుడుడా, ఆడు ఎత్తుకుపోవా అడుగులా. ఓమే మనం బల్ లేట్ చేసేసామ్యా, ముందు రాని వచ్చిందా, నేను కాపాడిపోయినా. ఓమే నేను లాంటి మళ్ళీ దొరకడమే మనకా. అబ్బా ఏడు పోచిపోయి జాగ్రత్తమే నాక ఏందా. ఓమే అది కాదు కదా, ఓమే వాడు ప్యాంట్లో ఏమో కథ వస్తుందినా. ఓమే ఇంకా బతుకున్నాడు, ఏమో అర్థం కాలేదు నాక. ఎవరు రామర్రు? ఒరే ఓమే మీరంటే మ్యా నా మాట ఎవరో పట్టుపదేంగారు నన్ననే, నా మాట కొట్టుపదేంగా మ్యా మీరన్నా నాకు తెలియదు మ్యా. సరేలే బావా, దాని దేవందా ఆ తట్టుడు కోసమే కదా మేమెంత దూరం వచ్చిందా. నువ్వెట్టో ఫైటింగ్ దెంగలేవు, నీకు ఈ తట్టుడే. మగోళ్ళైనా ఆడోళ్ళైనా సరేలే తట్టుడే కదా, అందుకే వచ్చాం మేమా. మీకు ఒకటి చెప్పేదా, నేనేం ఊపిలో పడి చచ్చిపోలా, మీరు వస్తారు రారని నేనా డ్రామాలు దెంగా. నాకు తెలుసు కదా మీరు వస్తారని సంగతి. అబ్బా నువ్వు ఉండి బావా, చచ్చిపోయినావు కానీ నువ్వా నా మాట కవర్ చేసుకుని దాంట్లో ఫస్ట్ నువ్వు. ఒరి కనుక్కుందరు. సరేలే వాడేం చేస్తున్నాడు ఆ డ్రాగులో కూడా? అవట్లో వాడి నుంచి కావట్లా పని వచ్చిన అదేలే. వాడి సంగతి నాకు తెలుసు కానీ ముందుగానే వాడిని ఆడ పంపించాలా, విజయమాలగడ్డ కాడ పంపించాలండి. సరేలే ఒరే పిచ్చిన అన్నమాట, అడుగులేకపోయి విరుగుడు ముందు కనుక్కోరా అంటే ఆడేడు అడక్క దేంగతున్నావా. మొన్న కనుపలే నీకు అగిపెట్టి దేయమా, అదేరా సావ్యా. దాన్ని అడిగావనుకో మొత్తం చెప్పొద్ది. ఒరే అది కాదంటరా, ఇది ఎట్టుందంటే ముడ్డి కింద కంప పెట్టుకొని ఆ ఊరంతా తిరిగినట్టు నేనా ఛే నా మాట. సరేలే ఆడకు పోయి అగిపెడితే అని అడగదాం. పోయిన చదువు వచ్చేటప్పుడే దానికి కొంచెం కిండలు తెంగి నేను అని అన్నమాట ఆడుతుంది, అది కిండలు తెంగుతుంది అన్న. సరేలే మీరు ఇంత దూరం నన్ను కలిసేదానికి వచ్చారు కాబట్టి ఒక్కరు కర్ర బాగా మాట కన్ను మూసుకుని తట్టిపోయి తెంగతా. బర్రే ప్రశాంతంగా ఉందా, కరువు అంతా తీరిపిందిరాడు ఆయన. నమ్మట ఈడు ముగ్గునిందా ఏదా ఎటపిల్ల వాళ్ళు దీని ఇప్పుడు. ఒరే మసిపెట్టి నీ నోట్లో నా పెట్టి ఇక్కడికి రారా పీసి పెట్టి వచ్చి దిగిందిరో. మసిపెట్టి నువ్వు మళ్ళీ వచ్చావురా పెట్టి, ఇక నీకు తప్పదు శవం పెట్టి. అది కాదు బస, అగిపిటి బస చెప్పేదేనా. ఓ నన్ను తోడేలు గచ్చిపోద్ది ఉంది, నాకు తోడేలా నా మస్తు. దానివల్ల నేను భలే ఇబ్బంది పడిపోతున్నాయినా. దాని విరుగుడు కోసం వచ్చా నేను అడవిలోకి, ఎక్కడ నెతికేద్దానేనా? నీకేమన్నా తెలుసుంటే చెప్పు. ఆ అగ్గిపెట్లు నా మాట ఒక కేసు అగ్గిపెట్లు దెంగతా నీ మొహాన. ఒరే పిచ్చి అగ్గిపెట్టి, నిన్ను మట్టి పెట్టడానికి ఒకడు పుట్టున్నాడ్రా అగ్గిపెట్టి. ఓడిగా నువ్వు చిక్కావంటి నిన్ను పెడతాడ్రా అగ్గిపెట్లో మళ్ళిచ్చి పెట్టి. ఒరే ఎవరోడా?
ఓడొక పిచ్చి మాంత్రికుడ్రా అగ్గిపెట్టి వాడు నిన్ను బలియాలనుకుంటున్నాడు వంగబెట్టి నువ్వు వాడిని నరికి వాడు రక్తం తాగితే నీ శాపం దెంగతాదిరా వదిలిపెట్టి వాడు నీ పాసుగల ఓ నా నేను ఒక మనిషిని చంపలే నేనా చత్ గమ్ముండా నేను తట్టుడు తప్ప ఇంక నేను తట్టలే నేను సరే సరే వాడు నన్ను చంపాలనుకున్నాడు కాబట్టి నా ప్రాణాలు నేను కూడా కాపాడుకోబోలేదంటవా సంపిదెంగతోడిని సంపిదెంగ రక్తం ఎడదాగతారదనా తాగిపోదెంగతలే సరే అయితే ఒరే అగ్గిపెట్టి నువ్వు వాడికాడ జాగ్రత్తగా ఉండాలరా అగ్గిపెట్టి లేదంటే నీకు పడద్ది ఫ్రీ ఫైర్లో పెట్టి ఓడ నేను చూసుకోవా నా మాట తొత్తర తీసేను అడికా పాతన ఉండు ఒరే అగ్గిపెట్లు ఇచ్చిపోర్రా అగ్గిపెట్టి అందరినీ అగ్గిపెట్టి ఊరిని అగ్గిపెట్టా నా మాట కిండలు దేంగతున్నాడు వృధాగా గమ్ముండాల్సింది నోరు కప్పెట్టి ఏంది వీళ్ళేమో అడవులు ఎత్తకమన్నారు అడవిలో వేస్తే ఓడి చూసి ఎత్తికెత్తి గమ్ముకు వచ్చిపోద్ది ఇంక నేను ఏందబ్బా ఇంక ఈ జన్మకు నేను అయినట్టేనయ్యా పెద్ద మాంత్రికుడినా ఒరే ఒరే ఈడే ఉన్నట్టున్నాడా ఎర్రగొడ్లు వేసుకుని వస్తున్నాడా అబ్బా ఈయన సల్లంగా మాయ చేసిపోద్ది ఎంగాలినా ఈడే ఉన్నట్టున్నారా మాంత్రికుడు వీడికి ఇస్తాను చిన్న స్కామా అన్నా నమస్తే అన్న ఇక్కడ తోడేళ్ళని ఖర్చుపోది ఉంటే దాన్ని రిపేర్ చేసి దేవురన్నా నువ్వేనంటనా అబ్బా భలే చిక్కాడు నాక అభయా నేనేనభయా ఒరే నువ్వు నా మాట అడవిలో ఆడాడి తిరిగిపోయి ఇంకే గబ్బు దెంగతుందరా నీ కాడ నేను ఏ తోడేలు గరిచింది నల్ల తోడేలా పచ్చ తోడేలా బొట్టల తోడేలా లేకుంటే గింజల తోడేలా అర్థం కాలేదు నాక సరేలే దేనికైనా ఫ్రెష్గా స్నానం చేయాలి రాబోయే నువ్వా ఎందుకంటే ధ్యానం ఒకటి ఉంటుంది ధ్యానం కోసం మనం స్నానం చేయాలా పోదాం స్నానం కాడికా అబ్బో ఇతను నీట్గా స్నానం చేయించిపోద్ది ఇంగ్యా తలకై నరికి దెంగదాం చూస్తున్నాడు ఇతనా సామ్యా ఎవరు నువ్వా సరేనా పానా స్నానం చేద్దామా చానులు అయిపోతుందా గోబు దెంగతుందా వాడే తట్టుడు అయిపోతుందా సరే పా ఓ రవ్యా ఎగిరి దూకి స్నానం చేసి గబగబా రారా పూజకి టైం అవుతా ఉందా బర్రే దీన్ని చూసినామాట చాలా రోజులు నామాట మా ఊరు గుర్తొస్తుందా నామప్పుడు చేప దూకుడు దూకుతాను చూడవా నా మాట గుడిసి గో ఈత చేప ఈత కొడతాయి వాటినా అబ్బా రే వాళ్ళు సంతోషంగా ఉందానా నీ వల్ల చాలా రోజులకి ఈత కొట్టాల్సి వచ్చిందేనా అబ్బా ఇంక బాగా పూజకియా ఒరే మానవా ఇలా వచ్చి ఆ మంటకాడికి వచ్చి మోకాళ్ళు వేసి వంగరా ధనం పెట్టరా ఆ మంటలో నుంచి వచ్చే ఆవిరి నీకు తగిలిందంటే నీకు శాపం పోద్దురా వంగిట్టు తలకై ముందుకు పెట్టు తలకై ముందు పెట్టి సల్లంగా తలకై నరికి జంగతం చూస్తున్నాం ఇతనా చూద్దాం అన్నా నాకేం తెలుసునా పిల్లనా మాటనా నువ్వు చూపానా ముందా తర్వాత నేను వంగతాగానా ఓ బగ్గిపోతే బా నీతో ఏగలేకపోతున్నావురా సరే చూపిస్తున్నా కానీ నేను ఎట్ట వంగుతానో సేమ్ తలకాయ ఆ యాంగిల్ పెట్టి సరేనా దో ఈ టైపులో కూర్చో అన్నా అట్టే ఉండా ఎంతసేపు ఉండాలి నాకు అర్థం కావట్లేదా అట్టే ఉండా ఒరే నువ్వు ఎంతోసేపు ఉండబడలేదురా ఇటు తలకాయ వంచుకొని గమ్ముగా ఉండరా నువ్వు సాలా అన్నా అర్థమైందన్నా ఇప్పుడు అర్థమైందన్నా అట్టే ఉండనా నన్నంట ఈయన బలిద్దాం చూసాడంటే ఈయన అబ్బా అవన్నీ దెంగవని సంగతి ఈయన తెలియకపోయా నా ఒరే రక్తం తాగాలి కదా నేనా మర్చిపోయా నేనా చేప మెట్టపోవాలి నాకు ఒరే ఇదేంద్ర దెయ్యమా అబ్యా భయపడబాక నాయన నేను నిన్ను ఇక్కడికి నేనే రంపించాను నాయన అగిపెట్టి దెయ్యాన్ని గురించి చెప్పి అగిపెట్టి దెయ్యానికి చెప్పి నేను వాడిని ఇక్కడికి తరం దెంగమని చెప్పి నేనే చెప్పించా ఎందుకంటే ఈడు చిన్నోడు కాదు ఈడు ఏం చేశాడంటే మాంత్రికుడు ఈడు ప్రపంచం కాదెంగారని చూశాడు ఈయన అందుకే నేను నీ ద్వారా లేకపోతే ఇంకోటి ఏంటంటే నీ శాపం కూడా నేను ఇప్పుడు నుంచి తొలగిచ్చేస్తున్నాను పోరా నాయన ఒరే ఉమో నాకు తెలియకనమాట అగ్గిపెట్టి దేని కొట్టిపోద్దంగా మన తట్టేశాను నేనా తెలియకపోయినా నాక బా ఎట్టయితే టైం ఉంది కానీ ఆ బాగా సాధించాను నేనా బా సాధించాను నేనా జై బాలయ్య బా ఇంక పోయే నా మాట ఆంటీ నాకు పట్టుపడలే దెంగది ఇంకా